నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించిన చంద్రబాబు. ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని సీఎం పిలుపు. పోలవరం పనులపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు. ఉత్తరాంధ్రకు ఖరీఫ్ నాటికి గోదావరి జలాలు అందించడమే లక్ష్యమని వెల్లడి. ప్రజల సంపదను చంద్రబాబు, లోకేష్ లు దోచుకుంటున్నారు. వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి ఆరోపణలు. పహల్గాంలో ఉగ్రవాదుల పాశవిక దాడిపై నేరుగా స్పందించిన ప్రధాని మోదీ. ఉగ్రవాదులను వారి కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన రాష్ట్రానికి చెందిన వెలమలపాటి చంద్రమౌళి భౌతిక కాయానికి విశాఖపట్నంలో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన సీఎం మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. పర్యాటకులపై జరిగిన ఈ ఉగ్రదాడి అత్యంత హేయమైనదని, దీనిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, ఇలాంటి ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన సంఘటన పహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్లారు. వెళ్లిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్లారు. విశాఖపట్నం నుంచి ముగ్గురు కపుల్స్ వెళ్లారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్లనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు, ముఖ్యంగా ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ఖరీఫ్ నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తితో కలిసి తొండంగి మండలం బెండపూడి, శంకవరం మండలం అన్నవరం వద్ద నిర్మిస్తున్న పంప ఆక్వాడెక్ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎడమ కాలువ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో గత 14, 19, 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పనులు తప్ప 19, 24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో
ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ, ఒక తట్ట మట్టి పని చేయనటువంటి పరిస్థితి. ఇది నేను కాదు, ఇప్పుడే నేను ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యకాలంలో ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయి, రాష్ట్రం తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తూ ఉన్నారని అంటే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్, పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి వచ్చారు. ఆ రోజే ఆయన 2025 జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు, టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో మే నెలలోనో జూన్ నెలలోనో చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్ లో అట్లీస్ట్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 months స్పీడ్ గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పని చేయాలి, ఎన్ని మీటర్లు పని ముందుకు వెళ్ళాలి అనేది ఒక రికార్డు కూడా, అంటే డే, వీక్లీ, అదేవిధంగా మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కు అనుగుణంగా లక్ష్యం మేరకు పనులు వెళ్తున్నాయా లేదా అనేది సీఎం గారు 15 రోజులకు ఒకసారి ఆయిల్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా యొక్క సెక్రటరీ సాయిప్రసాద్ గారు అందరం కూడా మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మరి 23వ తారీఖుకి మనం రావడం జరిగింది. మరి ఈ రోజు టార్గెట్ వరకు చూసినట్లయితే అనుకున్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక 30-40% వెనక్కే ఉన్నటువంటి స్థితిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వారికి కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది. విశాఖలో 3000 కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్లా కంపెనీ ఉర్సా క్లస్టర్స్ కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్ ఆయన బినామీలే సూత్రధారులని వైసీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన స్నేహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్లా కంపెనీలు సృష్టించి వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కంపెనీకి సంబంధించి అనేది గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా దాని మీద అది డొల్ల కంపెనీ అని ఆ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ హైదరాబాద్లో 2 నెలల క్రితం రిజిస్టర్ అయిందని, ఆ 2 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి ఆ కంపెనీకి ఎలా 60 ఎకరాల భూములు కట్టబెడతారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఈ తేలుకుట్టిన దొంగల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎందుకంటే ఇది మంత్రిమండలి తీసుకొని మంత్రిమండలే ఇది కేటాయించిన భూముల్ని, కానీ ఒక్క మంత్రి కూడా వచ్చి దాని మీద ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టాల, దాని మీద వివరణ ఇవ్వాల. 164 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఒక్కళ్ళు కూడా దాని మీద ఎస్ ఈ కంపెనీ అనేది ఈ కంపెనీకి మేము భూముల్ని కేటాయించాం, ఈ కంపెనీకి సంబంధించినటువంటి చరిత్ర ఇదని చెప్పి ఎక్కడ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డొల్ల కంపెనీ కాబట్టి. ఎవడైనా 2 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కేవలం 9,10,000 రూపాయలతో ఏదైతే ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే అది కూడా ఒక ఎంప్లాయీ లేడు, దాంట్లో ఇద్దరు ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళిద్దరే డైరెక్టర్లు, వాళ్ళిద్దరే ఎంప్లాయీలు, అక్కడ దానికి ఒక టర్న్ ఓవర్ లేదు, ఏం లేనటువంటి కంపెనీ హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్తో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి దాదాపుగా ఎకరం 50 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములు, అంటే 60 ఎకరాల భూములు, అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు అనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. అంటే మొత్తం అమ్మేశారు 99 పైసలకి, అంటే ఉచితంగా ఇచ్చినట్టు. ఇంకా 99 పైసలు ఒక పేరుకి 60 అంటే 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏదైతే ఫ్రీగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఎవరు ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్ నారా లోకేష్ ఫ్రెండ్, సో నారా లోకేష్కి బినామీ కూడా కిలారు రాజేష్
కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల 2 నెలలు 3 నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది. ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్ వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీళ్ళుండి భూములను కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపింది. మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ని చూపించారు. ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా. టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ. డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2020లోనే టీసీఎస్తో సంప్రదింపులు జరిపింది. ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఆదర్శనీయంగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఆయా దేశాలకు విశ్వగురువుగా మార్గదర్శకం చేసే రోజు దగ్గరలోనే ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విశాఖలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లోనూ పూర్తిగా పురోగభివృద్ది చెందుతుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా భారతీయులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆయా దేశాల్లో కూడా అభివృద్ధికి తోడ్పాటు అందించడంలోనూ ఎంతో అగ్రగామిగా ఉన్నట్లు చెప్పారు. భారతదేశం ఏ ఒక్క దేశంతోనూ విభేదాలు పెంచుకోదని, అందరితోనూ సామరస్యపూర్వకంగా ముందుకు సాగే విధానమే ఏకైక లక్ష్యమన్నారు. ఈ ఆత్మీయ సమావేశం సాధారణంగా ఇది కమ్యూనిటీ సమావేశమే. అలా అంటే బాగోదు కాబట్టి ఈ మధ్యకాలం కొంతమంది పెద్దలు ఇలా ప్రయాణం చేస్తున్నారు, మనం కూడా అలానే ప్రయాణం చేయాలని దీనికి ఒక ఆత్మీయ సమావేశం అని పేరు పెట్టారు. మోడల్ని అప్డేట్ చేసుకోవడం కదా మంచిది. నేను కొన్ని విషయాలు ప్రెస్కి చెప్పి తర్వాత ఒరిజినల్గా మనం ఏంటి అనే విషయాన్ని ప్రెస్ వారిని రిక్వెస్ట్ చేసి వారిని నిష్క్రమించమన్న తర్వాత వాస్తవమైనటువంటి అంశాలను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇది కావాలి మనకు తెలుసుకోవాలి. నాకు సన్మానం అనేది వేరే ప్రధానమైనటువంటి అంశం కానే కాదు. మనం పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ, వీఆర్ నాట్ ది ఆర్డినరీ పర్సన్స్ ఇన్ ది ఎంటైర్ సొసైటీ. ఇది నాకు అణువణువులా జీర్ణించుకున్నటువంటి ఒక సంఘ కార్యకర్త. ఆ దృష్ట్యా కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. దానికి ముందు నేను సత్యరామ్ మేస్టార్ గురించి చెప్పాను, మీరు పివి చౌదరావు గారి గురించి విన్నారు. వీళ్ళందరినీ గొప్పవాళ్ళని చెప్పను, నేను కూడా గొప్పవాడిని కాదు. మన దేశం చాలా గొప్ప దేశం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ దేశం. ఒక 600 సంవత్సరాలు ఒక వర్గీయులు, 300 సంవత్సరాలు ఒక వర్గం వాళ్ళు మనం పరిపాలించాం. ఎంత అద్భుతమైన దేశం అంటే మీరందరూ చాలా విషయాలు మాట్లాడగల పెద్దలు ఇక్కడ ఉన్నారు మన దేశం గురించి. నేను ఒక అంశాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. మన మోడీ గారు చైనా పెద్దలను తీసుకొచ్చి మెడ్రాస్లో ఒక దేవాలయం చూపించారు, మహాబలిపురాన్ని చూపించారు. ఎందుకు చూపించారు మహాబలిపురాన్ని? ఇది 4000 సంవత్సరాల హిస్టారికల్ టెంపుల్. ఇప్పటికి కూడా అది చెక్కు చెదరలేదు. మా దేశంలో ఇన్ని సంవత్సరాల కిందట కట్టినటువంటి ఒక టెంపుల్, అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థ ఉందా? ఇంకా అలాంటి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి భారతదేశంలో? అవి ఇవేంటి కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు కట్టేవన్నీ కూడా ఒక 50 సంవత్సరాల కాలం నాటికి వాటి గమనం మనందరికి కూడా తెలుసు. దాన్ని ఎందుకు చూపించారంటే, మీ దేశం చాలా గొప్ప దేశం అనుకుంటున్నారు, నా దేశం ఎప్పుడో 1000 సంవత్సరాల కిందటే ఇంత అద్భుతమైనటువంటి ఆలయాలు కట్టినా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టి నీ దేశం కాదు, నా దేశం చాలా గొప్ప దేశం. మనకి 9 సంవత్సరాలు, ఈ 900 సంవత్సరాల పరిపాలన ఏదైతే జరిగిందో వాళ్ళ మూలంగా మనలో కొన్ని అవలక్షణాలు వచ్చినాయి. మన మూలాలు మాత్రం ఎక్కడా కూడా చెక్కు చెదరలేదనేటువంటి విషయాన్ని మనం అందరం స్పష్టంగా ఆనందంతో అర్థం చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.